ప్రియ భగవద్బంధువులారా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాత్రి అంటే జీవితం అని, అలాగే రాత్రి అంటే అజ్ఞానం అని తెలుసుకున్నాము. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలని, అందుకు పరమాత్మ యొక్క నామ సంకీర్తన, కథాశ్రవణము ఉత్తమమైన మార్గాలు అని, అందులో భాగంగా శ్రీమద్భాగవతం యొక్క మహత్యాన్ని తెలుసుకుంటే ఆ గ్రంథాన్ని శ్రవణం చేయడానికి ఆసక్తి కలుగుతుంది అనే ఉద్దేశంతో పద్మపురాణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. మరి పరమాత్మ కథ అంటే శ్రీమద్భాగవతం ఒక్కటేనా అంటే కాదు, దానికి శ్రీమద్ రామాయణం కూడా జతకట్టాలి. శ్రీమద్ రామాయణంలో పరమాత్మ కథ ఎక్కడ బాగా కనిపిస్తుంది అంటే అది సుందరకాండలో బాగా ప్రకాశిస్తుంది. సుందరకాండలో రామచంద్ర స్వామి కనిపించకుండా రామకథ నడుస్తూ ఉంటుంది. సుందరకాండ జీవాత్మని పరమాత్మతో కలిపే ప్రయత్నాన్ని చూపిస్తుంది. అంతవరకు కూడా రామచంద్ర స్వామి పరమధర్మాత్ముడు కాబట్టి ఆయనకి సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్న హనుమంతుల వారు సుందరకాండలో సీతమ్మతో మాట్లాడిన తర్వాత నేను రామచంద్ర స్వామి దాసుణ్ణి అని అంటాడు రావణాసుడు అడిగినప్పుడు. ఈ సుందరకాండలో ఒక 16 శ్లోకాలు ఉన్నాయి. వాటిని మన పూర్వాచార్యులు మనకి అందించారు. సకల కార్యసిద్ధికి పరమాత్మ యందు భక్తి కలగడానికి ఈ 16 శ్లోకాలు పఠనం చేసుకోవచ్చు. అన్నమాచార్యుల వారు చెప్పినట్టు షోడశ కళానిధికి షోడశోపచారములు అనే విధంగా ఈ 16 శ్లోకాలు కూడా నిత్య పఠనం చేసుకోవడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి అని అంటారు పూర్వాచార్యులు అందరూ కూడా. రోజు ఉపచారములతో పూజ చేయలేకపోవచ్చు, అందుకే ప్రత్యామ్నాయంగా ఈ 16 శ్లోకాలు పఠనం చేయవచ్చు అని అంటారు పూర్వాచార్యులు. ఆ శ్లోకాల్ని కూడా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.